హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు క్యాలీఫ్లవర్తో మనము గోబీ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు క్యాలీఫ్లవర్ని మ్యాగ్నేట్ చేసుకుందాము. మాకు శర్వానంద పౌడర్ అని దొరుకుతుందండి, దానితో నేను మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను. మీరు కార్న్ పౌడరు, కారము, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా ముక్కకు పడే విధంగా మ్యాగ్నేట్ చేసుకోండి. గోబీ పువ్వును ఫ్రెష్గా దొరికితే అలాగనే వేసుకోవచ్చు. నేనైతే కొంచెం సాల్ట్, పసుపు హాట్ వాటర్లో కాసేపు ఉంచి 5 మినిట్స్ తర్వాత తీసి మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే చేసుకోండి, ఎందుకంటే గోబీ పువ్వులో పురుగులు ఉంటాయండి, అవి మనకు కనిపించవు. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకునేదానికి ఆయిల్ పెట్టుకోండి. నేనైతే కొంచెమే వాడుతున్నాను. చూడండి, ఈ విధంగా ఆయిల్లో నెమ్మదిగా అన్నీ పట్టే విధంగా వేసుకోండి. సో వాటర్ ఉంటుంది కాబట్టి, నేనైతే ఉప్పు నీళ్ళు నానబెట్టి తీసుకున్నా కదా, సో వాటర్ ఉంటుంది కాబట్టి చిటపట ఉంటుంది, మీరు జాగ్రత్త వేసుకోండి. సో గోల్డెన్ కలర్ వచ్చే విధంగా వేయించుకోండి, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక గిన్నెలో కర్రీ లీవ్స్, ఆనియన్ తీసుకోండి, వేయించుకోండి. నేను ఇక్కడ గ్రీన్ చిల్లీస్ స్కిప్ చేస్తున్నా, పిల్లల కోసం, మీరు యాడ్ చేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. పచ్చి వాసన పోయేంత వరకు మీరు కూడా బాగా వేయించుకోండి, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు వెజ్జీస్ ఏమైనా ఉంటే తీసుకోండి, టమోటా, క్యారెట్, బీన్స్ మీ దగ్గర అవైలబిలిటీ ఉండేటి తీసుకోండి. సో నేనైతే టమోటా ఓన్లీ తీసుకున్నాను, ప్రజెంట్ నా దగ్గర ఏం లేవు. చూడండి, టమోటా మెత్తగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత చల్లార్చి పెట్టుకున్న అన్నంని రైస్ని యాడ్ చేసుకోవాలి. గోబీ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. కొరియాండర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేసుకోవాలి. బ్లాక్ పెప్పర్ని యాడ్ చేసుకోవాలి. కారం పొడిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కారం పొడి, బ్లాక్ పెప్పర్ యాడ్ చేయలేదండి. సోయా సాస్ని యాడ్ చేసుకోండి. టమోటా సాస్ని యాడ్ చేసుకోండి. సో మా పిల్లలు కారం తినరు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను, మీరు యాడ్ చేసుకోండి. ఫైనల్లీ లాస్ట్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. సో బాగా ఫ్రై అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో కదపండి. చాలా టేస్టీ గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.